తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గొండెల. కొద్ది రోజుల క్రితమే విడుదలైంది అక్కినేని నాగ చైతన్య నటించిన తండేల్ చిత్రం. శ్రీకాకుళం జిల్లా కథా సారాంశంగా ఈ చిత్రం అయితే తెరకెక్కింది. అయితే ఇందులో ఈ సినిమాలో శ్రీకాకుళం యాసను భాషను విశ్వవ్యాప్తం చేసిన ఈ సినిమా విషయంలో రాజకీయాలు చోటు చేసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశంపై క్లారిటీ ఇచ్చేందుకు హెచ్చర్ల బీజేపీ ఎమ్మెల్యే ఎన్ఈఆర్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో అసలు ఏంటి మీకు ఐడియా ఉందా ఇష్యూకి సంబంధించి? ఎప్పటిది హెచ్చర్ల ఈ మత్స్యకారుల సమస్య, దీంట్లో రాజకీయాల జోక్యం చేసుకుంటున్నాయి, దానిపై ఎన్ఈఆర్ ఏ విధంగా స్పందిస్తారు? సార్, ఈరోజు ఏది జరిగినా దాన్ని సినిమాల్లో చూపించడానికి కారణం ఏంటంటే వాళ్ళు పడిన బాధలు కానీ ఇబ్బందులు కానీ చరిత్రని నిక్షిప్తం చేద్దామని కొంతమంది ఒక మంచి ఉద్దేశంతో సినిమాలు తీస్తూ ఉంటారు. ప్రజలు పడిన ఇబ్బందులు కానీ బాధలను కానీ నేడు ఆ సినిమాలను కూడా చూసి అందులో రాజకీయ కోణాలు నేరుతున్నటువంటి పరిస్థితులు అయితే ఇప్పుడు ఏర్పడ్డాయి. తండేల్ సినిమా నిజంగా మత్స్యకారులు 2019 సంవత్సరంలో పాకిస్తాన్కి వాళ్ళు సముద్రంలో వేటకెళ్ళినప్పుడు పాకిస్తాన్కి సుమారు 30 మంది వరకు 22 మంది వరకు పాకిస్తాన్ బార్డర్లోకి వెళ్ళిపోయి వాళ్ళకి అంటే దారి తెలియక వాళ్ళు పాకిస్తాన్ బార్డర్లోకి వెళ్ళిపోయి పాకిస్తాన్ వాళ్ళు వారిని అరెస్ట్ చేసి సుమారు ఒక 6 మాసాల పాటు వాళ్ళ జైల్లో పెడితే వారిని తీసుకురావడం కోసం మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అప్పుడు ఉన్నటువంటి విదేశాంగ శాఖ మంత్రి మన సుష్మా స్వరాజ్ గారు కూడా తీరని కృషి చేశారు. దానికి మన విదేశాంగ విధానాన్ని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఆ సమయం పట్టి వాళ్ళని తీసుకొచ్చి ఆ ఇంట్రాగేషన్స్ అన్నీ పూర్తయ్యి వాళ్ళు ఏ విధంగా వెళ్ళారు, ఎక్కడి నుంచి అన్నీ పూర్తయిన తర్వాత వాళ్ళని క్షేమంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అప్పచెప్పితే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ఇంటి వద్దకి వాళ్ళందరినీ చేర్చడం జరిగింది. అక్కడ వరకు వాళ్ళ బ్రతుకులంతా కూడా సుఖవంతంగా ఉన్నాయి. ఈరోజు అదే విధానాన్ని వాళ్ళు పడిన ఇబ్బందులు కానీ జరిగిన సన్నివేశాన్ని కానీ తండేల్ సినిమాలో చూపిస్తే వాళ్ళని తీసుకొచ్చినందుకు అదే సినిమాలో మన సుష్మా స్వరాజ్ గారిని కూడా, ఎందుకంటే ఆమె విశేషమైన కృషి చేశారు వాళ్ళ కోసం, ఆ విషయాన్ని సినిమాలో చిత్రీకరించారు. చిన్న విషయం చూపిస్తే దాన్ని చూసి కూడా ఇదేంటిది పెట్టారు, అప్పుడు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఆయన పేరు వేయలేదు అని ఈరోజు వింతగా మాట్లాడుతుంటే చాలా చిత్రంగా అనిపిస్తుంది. ఆ రోజు నేను భారతీయ జనతా పార్టీలో చేరిన కొత్తల్లో ఇక్కడ మత్స్యకారులు మన మచిలేశం, కే మచిలేశం ప్రాంతాల్లో నా నియోజకవర్గంలోనే చాలామంది మత్స్యకారులు ఆ గ్రూప్లో ఉంటే మత్స్యకారులు అందరూ వచ్చి నాకయ్యా మీరు భారతీయ జనతా పార్టీ లీడర్గా ఉన్నారు, మీరు వెళ్ళి మా కేంద్రాన్ని కలిస్తే తప్పకుండా మనకు మంచి జరుగుతుంది, వెళ్దామని చెప్పి మత్స్యకారుల లీడర్లు అందరూ వస్తే నేను ఒక రిప్రజెంటేషన్ పట్టుకొని అప్పుడే సారంగ్ గారు, బాలసూరు ఎంపీ గారు, ఆయన మంత్రిగా ఉన్నారు, సారంగ్ గారు మత్స్యకార శాఖ ఉప మంత్రిగా ఉన్నారు, స్టేట్ మినిస్టర్గా ఉన్నారు. ఆయన విజయనగరం ఆ సమయంలోనే రావడం, విజయనగరం ఒక మీటింగ్లో ఆయన మాట్లాడుతున్నప్పుడు 370 ఆర్టికల్ కోసం ఆయన మాట్లాడడానికి వస్తున్నప్పుడు ఆయనకి నేను మత్స్యకారులందరినీ తీసుకొని వెళ్ళి ఆయనకు విన్నవించి ఈ రిప్రజెంటేషన్ ఇస్తే తప్పకుండా నేను ప్రధానమంత్రి గారి దృష్టిలో పెడతాను, సుష్మా స్వరాజ్ గారి దృష్టిలో పెడతానని రిప్రజెంటేషన్ తీసుకొని వెళ్ళి ఆ తర్వాత కొద్ది రోజులకే మత్స్యకారులందరూ విడుదల చేసిన తర్వాత ఒక ప్రోటోకాల్ ఉంటుంది. వాళ్ళు అందరినీ కూడా ఏ రాష్ట్రం వాళ్ళు అయితే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఆ రాష్ట్ర ఆఫీసర్స్కి వాళ్ళని సరెండర్ చేస్తే వాళ్ళు వాళ్ళ గ్రామాలకి సురక్షితంగా వారి ఫార్మాలిటీస్ పూర్తి చేసి వాళ్ళు తీసుకొస్తారు. అదే విధానంలో కేంద్రం వాళ్ళని పాకిస్తాన్ నుంచి విడిపించి రాష్ట్రానికి అప్పు చెబితే వాళ్ళని అక్కడి నుంచి బస్సుల్లో వాళ్ళ ఇంటికి తీసుకొచ్చినందుకు మేమే చేసామని చెప్పి ఆ రోజు వైసీపీ పార్టీ వాళ్ళు గొప్పలు చెప్పుకొని మత్స్యకారులందరూ గొప్పలు చెప్పుకున్నారు. ఉన్నారు కదా సార్ ఈ వైసీపీ సోకాల్డ్ ఎంపీలు కానీ జగన్ కానీ అప్పుడు ఏమైనా ప్రయత్నాలు చేశారా కేంద్రంతో ఈ పోరాటంలో? జగన్మోహన్ రెడ్డికి మన అందరూ చూసారు, రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఆయన ఏ రోజైనా ప్రజల బాగోగుల కోసం ఏ రోజైనా పోరాటం చేశారా? ఏ రోజైనా ప్రజల సమస్యల కోసం పోరాటం చేశారా? లేదా మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం ఏ రోజైనా ఆయన పోరాటం చేశారా? లేదా కేంద్రానికి వెళ్ళి నిధులు అడిగారా? ఆయన వెళ్ళిన 29 సార్లు 30 సార్లు ప్రధానమంత్రి గారు గెలిచారంటే 5 సంవత్సరాల్లో కేవలం అతని మీద ఉన్నటువంటి కేసులను తప్పించుకోవడానికి అతను పడిన తాపత్రయానికే సరిపోయింది. కానీ A1 A2లు కానీ ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కోసం, రాజధాని కోసం కానీ, మన పోలవరం ప్రాజెక్టు కోసం కానీ లేకపోతే ఇంకో దానికి అవసరం లేదు. 5 సంవత్సరాలు కూడా రాజధాని 3 ముక్కలు చేస్తాను, విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు 3 ముక్కలు చేసి 3 ముక్కలు అట్లా ఆడాడే కానీ ఆ 3 ముక్కలు కూడా చేసి ఎక్కడా కూడా రాజధాని నిర్మించుకోలేదు.
ఇటువంటి నాయకుడు ప్రజల కోసం ఎట్లా పనిచేస్తాడు? ఈరోజు మళ్ళీ ఆ సినిమాలో మా పేరు పెట్టలేదు, మా ఫోటో లేదు, నేను అప్పుడు ముఖ్యమంత్రిని, నేను అలా బస్సులేసి తీసుకొచ్చాను అని చెప్పుకొని సిగ్గు లేకుండా ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారంటే అది చాలా సిగ్గులేని తనం అని చెప్పి తెలియజేస్తూ, ఆ రోజు నేను కూడా అలా అయితే చెప్పుకుంటే నేను కూడా మత్స్యకారులందరినీ తీసుకుని వెళ్ళి సారంగ్ గారిని కలిసాం. ఆయన ఆ రోజు నాకు విజయనగరంలో మాట ఇచ్చారు. క్వశ్చన్ కూడా అదే సార్, గతంలో కేంద్రంలో మీరు, రాష్ట్రంలో వైసీపీ ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ పథకాలన్నిటికీ వైసీపీ రంగులు ఉండేవి. అప్పుడు కూడా బీజేపీ వాళ్ళంతా మిన్నకుండిపోయారు. ఈ రోజు కూడా మీ క్రెడిట్ ను వాళ్ళు లాగేసుకుని అపోజిషన్ లో ఉన్నప్పటికీ, పొజిషన్ లో ఉన్నప్పటికీ ఇంకా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు బీజేపీ నాయకత్వం? ఏమైనా ఆలోచన చేయడం లేదా? వీళ్ళందరికీ ఒక కౌంటర్ ఇచ్చే పరిస్థితి ఏం లేదా? ఏం లేదండి, రాజ్యాంగ విధానం మన కాన్స్టిట్యూషన్ ఫాలో అవుతుంది మన భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ గారు కూడా రాష్ట్రాలకు ఉన్న హక్కులను రాష్ట్రానికి పూర్తిగా స్వేచ్ఛగా ఇస్తారు తప్పించి మన కాంగ్రెస్ గవర్నమెంట్లో లాగా, ఇందిరాగాంధీ ప్రభుత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో లాగా ఎక్కడా కూడా రాష్ట్రాలను వాళ్ళ చేతిలో పెట్టుకోవాలనే ఆలోచన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఎక్కడా లేదు. ఈరోజు ఏ పార్టీ పాలించిన రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్కి పూర్తి స్వేచ్ఛ ఇస్తుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇచ్చారు, కానీ ఆయన నిలబెట్టుకోలేదు. అది కేంద్రం నుంచి వచ్చిన పథకాలకి అన్నిటికీ కూడా ఆకుపచ్చ రంగులు వేసుకొని అన్నీ నేనే చేసిన పాత బిల్డింగ్లకు కూడా ఆకుపచ్చ రంగులు వేసి అక్కడ వాటర్ ట్యాంక్ కూడా ఆకుపచ్చ రంగు వేసి ఇది నేనే కట్టాను అంటే అవన్నీ కూడా ఆ పార్టీకి ఉన్నటువంటి పేరు అన్నీ కూడా నాశనం చేసి ఈరోజు 5 సంవత్సరాలు 151 సీట్లతో గెలిచిన ముఖ్యమంత్రిగా ఉండి ఈరోజు మళ్ళీ 14 సీట్లకు పరిమితం అయిపోయాడంటే అతను చేసినటువంటి పరిపాలన ఏ విధంగా ఉందో మనం అందరూ చూసాం. కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సిన పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంటుంది. అది మనం తెచ్చుకోగలిగే శక్తి మన ముఖ్యమంత్రిగా మన రాష్ట్రానికి, మన రాష్ట్ర నాయకత్వానికి ఉండాలి. వాళ్ళు వెళ్ళి కేంద్రంతో మాట్లాడి, అయ్యా మీరు అందరితో పాటు ఇచ్చిన నిధులు మాకు చాలవు, మాకు ప్రత్యేకంగా రాజధాని అయిపోయింది, లేదా పోలవరం ప్రాజెక్టు కట్టాలి, లేదా ఇంకా ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టాలి, ఇండస్ట్రియల్గా డెవలప్మెంట్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి, విద్యా సంస్థలు కావాలి అని మాకు రాష్ట్రం తెలంగాణ నుంచి విడిపోయి చాలా నష్టపోయాము, ఇవన్నీ కోల్పోయాం కాబట్టి మాకు అవన్నీ ఇచ్చేందుకు ఇంకా స్పెషల్ ప్యాకేజీలు ఇచ్చి మా రాష్ట్రాన్ని ఉద్ధరించండి అని చెప్పి అడుక్కోవాలి. కానీ ఎప్పుడు కూడా మా పార్టీ పేరు లేదు, మా పార్టీ పేరు చెప్పలేదు, మాకు అది చెప్పలేదు. 25 మన ఎంపీలు ఉంటే 22 ఎంపీలు ఇచ్చారు. 22 ఎంపీలతో మీరు ఏం చేయగలరు? ఒక్కరోజు కేంద్రం నుంచి ఎవరినైనా తీసుకొచ్చి ఏమైనా చేయించగలిగారా? మీ 22 ఎంపీలు కూడా నీరుగారిపై తప్పించి కూడా ఎవరికి కూడా ఏది కనీసం పార్లమెంట్లో మాట్లాడే అవకాశం కూడా ఎవరికి రాలేదు. అటువంటి నాయకత్వం ఉంటే ప్రజలు ఇప్పుడు కూడా అన్యాయం అయిపోతారు, బాధలు పడతారు, పేదరికం అయిపోతుంది. మళ్ళీ రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయింది, అలాగే వెళ్ళిపోయింది. మన రాష్ట్రం సుమారు 15-20 సంవత్సరాల పాటు, గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో సుమారు 15-20 సంవత్సరాల పాటు రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ ఈరోజు ప్రజలందరూ మొన్న 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో భాగంగా మళ్ళీ భారతీయ జనతా పార్టీ అటువంటి ప్రభుత్వాన్ని ఏదైతే మన రాక్షస పాలన చేశాడో జగన్మోహన్ రెడ్డిని, ఈ జగన్మోహన్ రెడ్డి ఇంకా పాలన చేసి ఆంధ్ర రాష్ట్రం ఇంకా చిన్న భిన్నం అయిపోతుంది, ప్రజలను ఆదుకోవాలని చెప్పే ఒక ముఖ్య ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, యువతల తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి మనం ఎలాగైనా ఎన్డీఏ కూటమిగా ఏర్పడి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని ప్రజల దగ్గరికి వెళ్ళి మన పని విధానాన్ని తెలియజేసుకుంటే ప్రజలు కూడా గడిచిన 5 సంవత్సరాల రాక్షపాలను చూసి విసిగి వేచారిపోయి ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్కి ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ అవకాశం ఇవ్వకూడదని ఏకపక్షంగా ప్రజలందరూ కూడా తీర్పునిచ్చి 175 నియోజకవర్గాల్లో 164 నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమికి ఇచ్చారంటే ప్రజల తీర్పు ఏ విధంగా, ప్రజలందరూ అభివృద్ధిని కోరుకుంటున్నారు, ప్రజలందరూ సంక్షేమం కోరుకుంటున్నారు, ప్రజలందరూ ఆరోగ్యం కోరుకుంటున్నారు, ప్రజలందరూ కూడా మంచి విద్యా విధానం కోరుకుంటున్నారు తప్పించి ఇటువంటి రాక్షస పాలన ఎవరు కోరుకోరు. బర్నింగ్ టాపిక్ లోకి వద్దాం. ఈ 22 మంది ఆ రోజు విడుదలైన తర్వాత మీరు ఆ రోజు వాళ్ళని సంప్రదించడం జరిగిందా? కేంద్రం ఎంత మేర అప్పుడు వాళ్ళు ఇచ్చిందని వాళ్ళు ఏం చెప్పడం జరిగింది ఆ సమయంలో? మత్స్యకారులకి కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి మత్స్యకారు నుంచి 22 మందికి అక్కడి నుంచి తీసుకొచ్చి మన పాకిస్తాన్ నుంచి తీసుకొచ్చి వాళ్ళని విడిపించి వాళ్ళ స్వగ్రామాలకు చేర్పించి వాళ్ళకి ఇవ్వాల్సిన ప్యాకేజీలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది తెప్పించి ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి, నాకు తెలిసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులు ఇవ్వలేదు. అయితే ఇచ్చే ప్రతి నిధి కూడా మనకు ఒక సిస్టమ్ ఉంటుంది. మన కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి రూపాయి కూడా డైరెక్ట్గా లబ్ధిదారుకి ఇవ్వరు, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇస్తారు. ఆ ఇచ్చినప్పుడు ఏదైనా నేను బటన్ నొక్కాను, నేను చెక్ ఇచ్చాను, ఇది నేనే ఇచ్చానని చెప్పుకుంటే దానికి ఎవరేం చేస్తారు చెప్పండి?
ఇది హెచ్చర్ల ఎమ్మెల్యే ఎన్ఈఆర్ అయితే క్లారిటీ ఇచ్చేశారు. కొద్ది రోజుల క్రితం నుంచి ఈ తాండేల్ ఇష్యూలో అనవసరంగా వైసీపీ వాళ్ళు ఈ విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నారని, సిక్కోలు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన తాండేల్ విషయంలో ఆ సినిమాను అందరూ ఆదరించాలని కోరుతూనే ప్రోటోకాల్ ప్రకారం విదేశాల్లో తప్పిపోయి వచ్చిన వాళ్ళందరినీ కూడా ప్రోటోకాల్ ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించానని, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వారికి కేటాయించడం అయితే జరిగిందని ఎన్ఈఆర్ స్పష్టం చేశారు. ఇటువంటి హాస్యాస్పద వ్యాఖ్యలు చేస్తున్న వైసీపీ వారిని ఎవ్వరూ కూడా నమ్మే పరిస్థితి లేదని ఎన్ఈఆర్ స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. హెచ్చర్ల మండల కేంద్రం నుంచి కెమెరా పర్సన్ ప్రసన్న కుమార్తో ప్రశాంత్, తెలుగు వన్ న్యూస్.